नमस्कार, मैं मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद जिला केंद्र से नीलेश राउत की रिपोर्ट। ओसी संगम के जिला अध्यक्ष जंगम संतोष ने कहा है कि एमएलसी तीनमार मल्लना द्वारा ओसी संगम पर की गई टिप्पणियों की कड़ी निंदा करते हैं। उन्होंने रविवार को आदिलाबाद प्रेस क्लब में ये बात कही। उन्होंने कहा है कि जिन टिप्पणियों का खंडन किया है, मुदिराज ओसी समुदाय को दिए गए आरक्षण के कारण पीड़ित थे। आरोप है कि तीनमार मल्लना जातियों के बीच दरार पैदा करने की कोशिश कर रहे हैं। वो तुरंत बिना शर्त के माफी मांगे। మల్లన్న గారు ఒక రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి మరి నిన్న మొన్న కామెంట్ చేయడం జరిగింది. ఓసీలు ఒక 6.5 మాత్రమే రాష్ట్రంలో ఉన్నారని చెప్పి, ఓసీల రిజర్వేషన్ల వల్ల ముదిరాజులు నష్టపోతున్నారని చెప్పేసి వారు కామెంట్ చేయడం జరిగింది. నేను ఆయనని సూటిగా అడుగుతున్నా, ఏదైతే నువ్వు కులాల మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తున్నావో, ఓసీ సంఘాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు, దీనికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి ఓసీ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. ఆయన మరి ఈ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ గారు ప్రకటించిన 10% రిజర్వేషన్ వల్ల ముదిరాజులు ఇతర కులాలు నష్టపోతున్నారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి మేము ఓసీ సంఘాలు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ కులానికి రిజర్వేషన్లు ప్రకటించినా కానీ మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. మరి మోడీ గారు మొన్న ఈ ఓసీ సంఘాలలో కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ ద్వారా మాకు రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. మాకు న్యాయం జరుగుతుంది దానివల్ల. కావున వీళ్ళు ఓర్వలేకపోతున్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రకటించిన రిజర్వేషన్లు ఉన్నాయో దాన్ని మరి ఇటువంటి వ్యక్తులు తీన్మార్ మల్లన్న మరి ప్రత్యేకంగా ఆయనకు మరి కులాల మధ్యన చిచ్చుపెట్టి రాష్ట్రంలో ఏదో అల్లకల్లం సృష్టించాలని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు. కాబట్టి ఆయనకు ధీటుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాము. మరి ఆయన వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పి మాకు మరి చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఏదైతే మరి ఓసీ వాళ్ళు రాష్ట్రంలో 6.5 అని చెప్పి చెప్పడం జరిగిందో అది ఆయన లెక్కలు మాత్రమే. మా లెక్కల్లో మాత్రం 19.56 మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము. అది గమనించాలని చెప్పేసి కూడా వారిని కోరుతున్నాము. నీ లెక్కలు చెప్పి ఇక్కడ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలంటే మాత్రం కుదరదు. మీరు తప్పకుండా నువ్వు అనుభవిస్తావు. నువ్వు కాబట్టి ఓసీ సంఘాలతో పెట్టుకోకు, ఖబర్దార్ అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నావు.